హలో విద్యార్థులారా, అందరికీ నమస్కారం. నేను మీ 10వ తరగతి హిందీ టెక్స్ట్ బుక్లో 5వ పాఠం లోకగీతను రాసిన రచయితను. నా పేరు భగవత్ చరణ్ ఉపాధ్యాయ. ఈరోజు మనం భారతీయ పల్లె పాటలైన లోకగీత అనగా జానపద గీతాలు ఎలా ఉంటాయి, ఎన్ని ఉంటాయి మరియు ఎక్కడెక్కడ పాడుతారు ఇవన్నీ తెలుసుకుందాం. हाथों में रचेंगी प्यारी मेहंदी, खुशियों की है घड़ी सुहानी, ढोल बजे और गाए सखियां, शादी की है नई कहानी. ఇప్పుడు మీరు విన్న ఈ పాట పెళ్లిలో మెహందీ వేడుక సమయంలో పాడే పాట. ఈ పాటలో పెళ్లి కూతురు జీవితం ఎలా ఉండబోతుంది అని ఆమె స్నేహితురాళ్లు చెబుతూ పాడతారు. పండుగలు, వివాహాలు, పనుల సమయంలో సహజంగా పాడే పాటలే లోకగీతాలు. లోకగీతాలు అంటే ప్రజల పాటలు. వీటిని పాడటానికి ప్రత్యేక శిక్షణ అవసరం లేదు. సరే, ఇంకా పదండి, మనం హిందీలో మరియు తెలుగులో ఈ పాఠం యొక్క సారాంశాన్ని అర్థం చేసుకుందాం. పిల్లలు, ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలో నేను హిందీలో చెప్పే పాయింట్ రాసుకోండి. అదే ఈ పాఠం యొక్క సారాంశం. దాన్ని బాగా నేర్చుకోండి. 8 మార్కులు మీ సొంత. हमारी संस्कृति में लोकगीत और संगीत का अटूट संबंध है. మన సంస్కృతిలో జానపద గీతాలకు మరియు సంగీతానికి విడదీయలేని సంబంధం ఉంది. మనోరంజన్ కి దునియా మే ఆజ్ భీ లోక్ గీతోं का महत्वपूर्ण स्थान है. వినోద ప్రపంచంలో నేటికి జానపద గీతాలకు ఒక ముఖ్యమైన స్థానం ఉంది. इणिरे पणिहारी रो रूप मत पूछो, गिनती री पोथी में नाम को नहीं आए. गीत संगीत के बिना हमारा मन रसा से नीरस हो जाता है. పాటలు సంగీతం లేకపోతే మన మనస్సు ఉత్సాహం కోల్పోయి నీరసంగా మారిపోతుంది. कौन नगरिया जइबे पिया, हमके कई के अनाथ हो रामा. प्रस्तुत निबंध में भारतीय लोकगीत का वर्णन बड़े ही सुंदर ढंग से किया गया है. ప్రస్తుత వ్యాసంలో భారతీయ జానపద గీతాల గురించి చాలా అందంగా వివరించబడింది. लोकगीत अपनी लोचा, ताजगी और लोकप्रियता में शास्त्रीय संगीत से भिन्न है. జానపద గీతాలు శాస్త్రీయ సంగీతం కంటే భిన్నంగా ఉంటాయి. खासार भी तो रोसिन पाखी केमने आशे जाए. లోక్గీత సీదే జనతా కే సంగీత है. జానపద గీతాలు నేరుగా ప్రజలకు సంబంధించిన సంగీతం. ఘర్, గాంవ్ और నగర్ की जनता के गीत हैं ये. ఇవి ఇల్లు, గ్రామం మరియు నగర ప్రజల పాటలు. बारी बरसी खटन गया सी, खट के लियाउंदा पतासा, कंजरी वट दी ते घर विच होवे तमाशा. इनके लिए साधना की जरूरत नहीं होती. వీటిని పాడటానికి శాస్త్రీయ సంగీతం లాగా కఠినమైన సాధన లేదా ప్రాక్టీస్ అవసరం లేదు. जी 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 शिवनेरीवर जन्म घेतला, वाघाचा तो छावा, मातृभूमीच्या चरणी अर्पिला स्वराज्याचा ठेवा. त्योहारों और विशेष अवसरों पर ये गाए जाते हैं. పండుగలు మరియు ప్రత్యేక సందర్భాల్లో ఇవి పాడబడతాయి. सुमिरन करके गुरु अपने का, शारदा के चरना शीस नाय. जन कवि जगनिक की वाणी में आल्हा का रसिया रहे सुना. స్త్రీयों ने भी इनकी रचना में विशेष भाग लिया है. ఈ పాటల రచనలో స్త్రీలు కూడా ప్రత్యేక పాత్ర పోషించారు. जुग जुग जिय सुललनवा भवनवा के भाग जागल हो, ललना लाल हुई है कुलवा के दीपक, मनवा में आस जागल हो. ये गीत ढोलक, झांझ, करताल, बांसुरी आदि की मदद से गाए जाते हैं. ఈ పాటలను డోలక్, ఝాన్స్, తాళాలు, కరతాళాలు, పిల్లనగ్రోవి వంటి వాయిద్యాల సహాయంతో పాడతారు. గున్న గున్న మామిడి తోటలోన ఓ లచ్చమ్మో, కోయిలమ్మ గూసేనమ్మో ఓ లచ్చమ్మో, తోటమాలి చూసేనమ్మో ఓ లచ్చమ్మో, గుండె జల్లువా మననమ్మో
రండి పిల్లలు, నాతో పాటు ఈ ప్రయాణంలో మనం భారతదేశంలోని వివిధ జానపద గీతాలను అనుభూతి చెందుదాం. रेला रे रेला रेला रे रेला गोंडवाना वतन माँ सेवा जोहार कोयली कूके अम्वा की डारी मोर नाचे. लोक गीतों के कई प्रकार हैं. इनका एक प्रकार तो बड़ा ही ओजस्वी और सजीव है. ये इस देश के आदिवासियों का संगीत है. జానపద గీతాల్లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో ఒక రకమైతే చాలా శక్తివంతంగా మరి జీవకళతో ఉంటుంది. అది ఈ దేశంలోని ఆదివాసీల సంగీతం. बेड़ू पाको बारो मासा ओ नरिणा का फल पाको चैत. बेड़ू पाको बारो मासा ओ नरिणा का फल पाको चैत. मेरी चैत की हरियाली ओ नरिणा का फल पाको चैत. पहाड़ियों के अपने अपने गीत हैं. इनके गीत और नाच अधिकतर साथ साथ और बड़े बड़े दलों में गाए और नाचे जाते हैं. కొండ ప్రాంతాల వారికి వారి సొంత పాటలు ఉన్నాయి. వారి పాటలు మరి నృత్యాలు సాధారణంగా అందరూ కలిసి పెద్దందాలుగా పాడతారు మరి ఆడతారు. की ठंडी हवा हे हर कहब की तो हर बात, नंद भवन जहाँ खेली रहल गौरी संग दिन रात. धौली धौली गाय दुहायल माखन खायल. पूरब की बोलियों में अधिकतर मैथिल कोकिल विद्यापति के गीत गाए जाते हैं. తూర్పు ప్రాంత మాండలికాల్లో ఎక్కువగా మైథిల్ కోకిల్ అని పిలువబడే విద్యాపతి రాసిన పాటలు పాడతారు. बारमर के प्यूर असलीन भेल सकीरी कैसे कहबौ अबहिया पीरीत. पर सारे देश के कश्मीर से कन्याकुमारी तक और काठियावाड़, गुजरात, राजस्थान से उड़ीसा, आंध्र तक अपने अपने विद्यापति हैं. కానీ దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మరియు గుజరాత్, రాజస్థాన్ నుండి ఒడిషా, ఆంధ్ర వరకు ప్రతి ప్రాంతానికి వారి స్వంత విద్యాపతి వంటి గొప్ప జానపద గీత రచయితలు ఉన్నారు. जो अच्युतानंद जो जो मुकुंद रावे परमानंद राम गोविंद नंद नंदन वेग नवनीत चोरा मंदरोद्धर गोप जन मनोहरा. పిల్లలు, ఇప్పుడు మనం మహిళల జానపద గీతాల గురించి తెలుసుకుందాం. మహిళల జానపద గీతాలు కుటుంబ భావోద్వేగాలకు దగ్గరగా ఉంటాయి. పెళ్లిళ్ళు, పండుగలు, శుభకార్యాలు వీటిని పాడతారు. ढोलीड़ा ढीमे ढीमे ढोल वागड़ माताजी गरबे घूम. गुजरात का एक प्रकार का दलीय गायन गरबा है जिसे विशेष विधि से घेरे में घूम घूम कर औरतें गाती हैं. గుజరాత్ లో బృందంగా పాడే ఒక రకమైన పాట గర్బా. దీన్ని మహిళలు ఒక పద్ధతిలో వృత్తాకారంలో తిరుగుతూ పాడతారు. हरी रे माताजी आज बिरज में होरी रे रसिया. आज बिरज में होरी रे रसिया. होरी रे हो मुकबर जोरी रे रसिया. होली के अवसर पर ब्रज में रसिया चलता है जिसे दल के दल लोग गाते हैं, स्त्रियां विशेष तौर पर. హోలీ సందర్భంలో బ్రజ్ ప్రాంతంలో రసియా అనే పాటలు పాడతారు. వీటిని ప్రజలు గుంపులు గుంపులుగా పాడతారు. ముఖ్యంగా మహిళలు అధికంగా పాల్గొంటారు. लोकगीतों के राग पीलू, सारंग, दुर्गा, सावन, सोरठ आदि हैं, इसलिए आसानी से गा सकते हैं. ఈ జానపద గీతాల యొక్క రాగాలు పీలు, సారంగ్, దుర్గా, సావన్, సోరత్ మొదలైనవి. అందువల్ల చాలా సులభంగా పాడవచ్చు. गांव के गीतों के वास्तव में अनंत प्रकार हैं. उद्दाम जीवन के ही वहां के अनंत संख्यक गाने के प्रतीक हैं. గ్రామాల్లో ఉండే పాటలు నిజానికి అనంతమైన రకాలు. అక్కడి స్వేచ్ఛాయుతమైన జీవనానికి ఆ అసంఖ్యాకమైన పాటలే నిదర్శనాలు. పిల్లలు విన్నారు కదా, ఇది మన దేశంలో పాడే వివిధ జానపద గీతాల గొప్పతనం. చివరగా ఒక మాట గుర్తు పెట్టుకోండి. इस निबंध के द्वारा छात्रों का सर्वांगीण विकास होता है, लोक गीतों के सृजन के लिए प्रेरित कर सकते हैं. ఈ వ్యాసం ద్వారా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి జరుగుతుంది. ఇది వారిని జానపద గీతాల రచన వైపు ప్రేరేపిస్తుంది.